అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గత అనుభవాల దృష్ట్యా వీలైనంత త్వరగా అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. గత నెలలో ప్రధాని మోదీ అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి అన్ని విధాలా అండగా నిలుస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఏకంగా వార్షిక బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. గత ఏడాదిగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ పద్ధతుల ద్వారా అమరావతి నిధుల సమీకరణ పూర్తి చేయగలిగింది. కేంద్ర ప్రభుత్వం సైతం కీలక ప్రాజెక్టులను అమరావతికి కేటాయించింది. ముఖ్యంగా ప్రత్యేక రైల్వే లైన్లతో పాటు జాతీయ రహదారుల అనుసంధానం వంటి వాటి విషయంలో ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది. 2028 నాటికి అమరావతి రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2018 నుంచి పెండింగ్లో ఉన్న 2 కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం ప్రకటించింది. ఈ నిర్ణయంతో అమరావతి రాజధాని నిర్మాణానికి ఊతమిచ్చినట్లవుతుంది. ఇందుకు సంబంధించి కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అధికారికంగా వెల్లడించారు. అమరావతి రాజధానిలో రాష్ట్ర ప్రభుత్వ పరంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రైవేట్ సంస్థలకు సైతం భూ కేటాయింపులు జరిగాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం ఇక్కడ కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. ముఖ్యంగా జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ క్వార్టర్స్ నిర్మాణం, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనం ఉన్నాయి. ఈ 2 ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధికారిక ఆమోదం తెలిపారు. అమరావతిని ఒక పరిపాలనా కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి కీలకంగా నిలవనుందని కూటమి వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ 2 ప్రాజెక్టుల తర్వాత కూడా రెవెన్యూ టవర్స్, హైకోర్టు భవనం, శాసనమండలి భవనం, ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ హబ్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వంటి అనేక నిర్మాణాలకు కేంద్రం నుంచి సానుకూలత ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి అమరావతిలో ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి 2018లోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే అప్పట్లో రాజకీయంగా ఎన్డీఏ విభేదించారు చంద్రబాబు. దీంతో ఈ 2 ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి జాప్యం జరిగింది. అటు తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. అమరావతి రాజధానిని పక్కన పెట్టేసింది. ఇప్పుడు అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ఈ 2 ప్రాజెక్టులు పునఃప్రారంభం అవుతున్నాయి. మొత్తానికైతే అమరావతికి అన్ని సానుకూలతలు కనిపిస్తున్నాయి.